గుంటూరు జిల్లా కలెక్టరేట్లో శంకరన్ హాల్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు రామాంజనేయులు, నజీర్ అహ్మద్, మాధవి, తెనాలి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలకిచ్చే లోన్లపై బ్యాంక్ అధికారులతో సమీక్షించినట్టు చెప్పారు. అర్హత కార్డులు కలిగిన రికార్డు రైతులకు సరిగ్గా రుణాలు ఇవ్వడం లేదన్నారు. లోన్లు రికవరీ కాకపోవడం వల్లే కొత్త రుణం ఇవ్వడం లేదన్నారు. ప్రజలు తీసుకున్న రుణాలు సక్రమంగా తిరిగి చెల్లిస్తే బ్యాంకులు పేదలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయని తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్ వాళ్ళందరినీ అధికారులు అందరం కూర్చొని అసలు లోన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే టెనెంట్ ఫార్మర్ క్రాప్ లోన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ లోన్స్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చిన మంచి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. విశ్వకర్మ స్కిల్ డెవలప్మెంట్, సూర్యగర్, ఇట్లా మల్టిపుల్ స్కీమ్స్. వీటన్నిటిలో ఏ బ్యాంకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదేవిధంగా కొన్ని లోన్స్ టార్గెట్ వరకు రీచ్ అవ్వట్లేదంటే రీజన్స్ ఏంటి? రీజన్స్ ఇందులో మల్టిపుల్ ఉన్నాయి. ఒక్కొక్కసారి పబ్లిక్ అవేర్నెస్ లేకపోవటం, ఇంకొకసారి పబ్లిక్ అవేర్నెస్ ఉన్నా కొంతమంది కరెక్ట్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని వేరే విధంగా వాడుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. సివిల్ స్కోర్ కానీ, అదేవిధంగా బ్యాంక్స్కి టెక్నాలజీ పరంగా వాళ్ళకి వచ్చే అప్లికేషన్స్, వాళ్ళకి వచ్చేటువంటి డెట్